Subscribe to our channel and press the bell icon for the latest updates. తొలి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా వెల్లింగ్టన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 టీ20ల సిరీస్లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌదీ 3 వికెట్లు, ఫెర్గూసన్, సోదీ, శాంటన్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. జట్టు స్కోర్ 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ కివీస్ బౌలర్ ఫెర్గూసన్ బౌలింగ్లో శిఖర్ ధావన్ 29 క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్ పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన ఆల్రౌండర్ విజయ్ శంకర్ 27 కూడా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ధోనీతో కలిసి దూకుడుగా ఆడే క్రమంలో కృణాల్ పాండ్యా 20 కూడా కీపర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే చివరిలో ధోనీ 39, భువనేశ్వర్ కుమార్ 1, చాహల్ వెంటనే పెవిలియన్కు చేరడంతో టీమిండియా 139 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్ను ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు కొలిన్ మున్రో, టీమ్ షైఫర్ట్ ఆ జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. బ్యాటింగ్ పవర్ ప్లేలో భారత్ బౌలర్లకు చుక్కలు చూపించడంతో పాటు భారీ స్కోర్ సాధించారు. ఆ తర్వాత మరో ఓపెనర్ షైఫర్ట్ చెలరేగడంతో 30 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ సమయంలో ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా వేసిన 9వ ఓవర్ 2వ బంతికి 6 కోసం ప్రయత్నించిన కొలిన్ మున్రో 34 బౌండరీ లైన్ వద్ద శంకర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. మున్రో అవుట్ అయిన తర్వాత సీఫర్ట్ మరింత దూకుడు పెంచాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ 22 బంతుల్లో 34 కూడా బ్యాట్ జులిపించడంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. కళ్ళు చెదిరే సిక్సర్లు బాదాడు. అయితే ఖలీల్ అహ్మద్ వేసిన 12.4వ బంతికి సీఫర్ట్ అవుట్ కావడంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. జట్టు స్కోర్ 124 పరుగుల వద్ద డారెల్ మిచెల్ 8, విలియమ్సన్ వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ 3 నిరాశపరిచిన చివరిలో రాస్ టేలర్ 14 బంతుల్లో 23, స్కాట్ 7 బంతుల్లో 20 నాట్అవుట్ భారీ స్కోర్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.